ఎవరి జేబులోకి వెళ్ళి చివరికి వరదల్లో గానీ మీరు అవినీతి చేశారా అని చెప్పంటే మేము చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒకసారి మనం గనక చూసుకుంటే వాళ్ళు రిలీజ్ చేసిన ఎక్స్పెండిచర్ తాలూకా టెంపరీ అకామిడేషన్ కి దాదాపుగా 1,40,00,000 ఖర్చు పెట్టారు. ఎక్కడిచ్చారు, ఎవరికి ఇచ్చారు, ఎక్కడ ఏర్పాటు చేశారు టెంపరీ అకామిడేషన్? ఒక్క శిబిరం మీరు ఏర్పాటు చేశారని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. ఏమైపోయింది ఆ 1,40,00,000 ఎవరి జేబులోకి వెళ్ళి చూపించండి. పలానా అకామిడేషన్ ఏర్పాటు చేసామని చెప్పి నగరంలో కానివ్వండి లేకపోతే రాష్ట్రంలో ఎక్కడైనా మేము ఏర్పాటు చేసామని చెప్పి ఒక్క అకామిడేషన్ చూపించండి. ఒక్క అకామిడేషన్ ఏర్పాటు చేయాల 1,40,00,000 మీ జేబులోకి వెళ్ళిపోయింది. అదేవిధంగా భోజనాలకి దాదాపుగా 368 కోట్లు 368 కోట్లు ఖర్చు పెట్టారంట. వరదలు వచ్చిన వారం రోజుల పాటు ప్రజానికానికి ఒక మంచినీటి ప్యాకెట్ గారు మీరు ఇవ్వలేదు, ఒక పాల ప్యాకెట్ మీరు ఇవ్వలేదు, ఒక భోజనం ప్యాకెట్ మీరు ఇవ్వలేదు. ఏం చేశారు 368 కోట్లు? అది ఎవరి జేబులోకి వెళ్ళి అంటే లెక్కేస్తే మీరు చెప్పిన 6 లక్షల మందికి లెక్కేస్తే ఒక్కొక్క మనిషికి 245 రూపాయలు ఖర్చు పెట్టినట్టు. అంటే మనం 5 స్టార్ హోటల్ నుంచి భోజనం తీసుకొచ్చాం వాళ్ళకి. ఆ 368 కోట్లు అవినీతి. అదేవిధంగా మంచినీటికి 26 కోట్లు. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొవ్వొత్తులకి అదేవిధంగా అగ్గిపెట్టులకి 23 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ రోజుకి పాప ఇళ్లలో దీపాలు వెలిగించుకోకుండా అనేక మంది అక్కడ జనాభా ఇబ్బంది పడుతుంటే మేము కొవ్వొత్తులు ఇచ్చామని దీపాలు ఇచ్చామని చెప్పని 23 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పని చెప్పుకుంటున్నారు. అదేవిధంగా శానిటేషన్ కి 51 కోట్లు ఖర్చు పెట్టామంటున్నారు. రాష్ట్రం నుంచి అనేక మంది శానిటేషన్ వర్కర్స్ రప్పించారు. వాళ్ళకి సరైన భోజనం పెట్టలా, వాళ్ళకి సరైన అకామిడేషన్ ఇవ్వాలా. ఈ రోజుకి మా విజయవాడ నగరంలో సింగనగర్ ప్రాంతం కానివ్వండి మొత్తం గారా ఇంకా బురదమయంగా ఉంది. దాదాపుగా 534 కోట్లు మేము ఖర్చు పెట్టామని చెప్పుకుంటున్నారు. ఏం చేశారు ఈ డబ్బులని? ఎవరు ఖర్చు పెట్టారు? ఒక పక్క ప్రజానికమేమో ఈ రోజు గారు అనేక ఇబ్బందులు పడుతూ మాకు న్యాయం జరగలేదు, మాకు న్యాయం చెయ్యండి అని చెప్పని రోజు ప్రతి ఒక్కరు గారు బతులాడుకుంటుంటే వాళ్ళ కష్టాలు చూడకుండా వాళ్ళ బాధలు చూడకుండా ఈరోజు మీ మీడియా సమావేశాల్లో లేకపోతే మీ మీడియా ద్వారా అబద్దాలు చెప్తూ డబ్బులు ఇవ్వకుండానే డబ్బులు ఇచ్చేసామని చెప్పని అబద్ధపు ప్రచారాలు చేస్తూ వాళ్ళ కష్టాలని వాళ్ళ ఇబ్బందుల్ని బయటికి తెలియకుండా ఈ రోజు వాళ్ళ గొంతు నొక్కుతాను ఈ రోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అని చెప్పి అందరూ చెప్తున్నాం. ఈ రోజుకి తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి లేకపోతే వాళ్ళ కార్యకర్తలు ఎమ్మెల్యేలు జనాల దగ్గరికి వెళ్తుంటే ప్రతి ఒక్కరి గారు చేదరించుకుని అసహించుకుని మీకు ఓట్లేసి మేము తప్పు చేశాం, మిమ్మల్ని గెలిపించి మేము తప్పు చేశాం, అదే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి గెలిపించుంటే ఈ రోజు మేము ఇన్ని ఇబ్బందులు పడేవాళ్ళం కాదని చెప్పి ప్రతి ఒక్కరి గారు చెప్పుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే వాలంటీర్ వ్యవస్థ ఉండేది, సచివాలయం వ్యవస్థ ఉండేది. ఈ రోజు ఏ సచివాలయం పరిధిలో ఏ క్లస్టర్ పరిధిలో ఎంతమంది ఇబ్బంది పడ్డారు, ఎంతమంది కష్టాలు పడ్డారని చెప్పి మొత్తం లిస్ట్ అంతా తీసుకొచ్చి మాకు కావాల్సిన సాయం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసేవారు. మీకు ఓట్లేసి మిమ్మల్ని నమ్మి మోసపోయామని చెప్పని ఈరోజు ప్రతి ఒక్కరు గారు రోడ్ల మీదకి వెళ్తుంది. జనాభా ఒక కష్టాలు ఈరోజు ప్రతి ఒక్కరి గారు చెప్తున్నారు జరుగుతారు. మేము ఒకటే అడుగుతున్నాం, నిజంగా మీరు 534 కోట్లు ఖర్చు పెట్టారనుకోండి, ఎవరికి ఇచ్చారు కాంట్రాక్టులు? భోజన కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారు? మంచినీటి కాంట్రాక్టులు ఎవరికి ఇచ్చారు? కొవ్వొత్తులు క్యాండిల్ కాంట్రాక్టులు ఎవరికి ఇచ్చారు? ఎవరి కాంట్రాక్టులు ఇచ్చి అన్ని కోట్లు మీరు ఖర్చు పెట్టారని చెప్పని మాకు ఈరోజు మీరు అందరు గారా రిలీజ్ చేయాలి. రిలీజ్ చేయండి, పేపర్ రిలీజ్ చేయండి, ఎవరికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు నిజంగా చాలా బాధాకరమైన విషయం, కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే ప్రతిరోజు గారు వేలాదిగా చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా